ఒకవైపు మిడిల్ ఈస్ట్లో యుద్ధం రోజురోజుకి ప్రమాదకరంగా మారుతోంది. మరోవైపు వరుస పెట్టి భారతీయుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇప్పటికే 8 మంది భారతీయ నావికులు ఈ యుద్ధానికి బలయ్యారు. దీంతో భారత్ ఇరాన్కు ఊహించని విధంగా వార్నింగ్ అయితే ఇచ్చింది. అసలు భారత్ ఎందుకు ఒక్కసారిగా అంత సీరియస్గా రియాక్ట్ అయింది? మన భారతీయులు యుద్ధంలో పాల్గొనకపోయినా ఎలా చనిపోతున్నారు? ఈ యుద్ధం వెనుక అసలు ఎవరికి లాభం? రాబోయే రోజుల్లో ఇరాన్ మరియు అమెరికా మధ్య భారత్ మధ్యవర్తిగా మారబోతోందా అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. చివరి వరకు ఎక్కడా మిస్ అవ్వకుండా చూడండి. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో పరిస్థితి రోజురోజుకు మరింత ప్రమాదకంగా మారుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధం మొదలైన తరువాత వేల సంఖ్యల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నగరాలు ధ్వంసమయ్యాయి. అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మిడిల్ ఈస్ట్లో వార్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్, అమెరికా ఇవన్నీ దేశాలు కలుపుకొని సుమారుగా 8,000 మందికి పైగా మరణించారు. అందులో సైనికులు, అమాయకపు చిన్నపిల్లలు, సామాన్యపు ప్రజలు, అధికారులు ఇలా అందరూ ఉన్నారు. అంటే ఇది కేవలం 2 దేశాల మధ్య యుద్ధం కాదు, మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న అతి పెద్ద యుద్ధం. ఇజ్రాయెల్ లెబనాన్పై భారీ ఎయిర్ స్ట్రైక్స్ వేయటం కారణంగా సుమారుగా లెబనాన్లోనే 4,000 మందికి పైగా మరణించారు. అలాగే ఇరాన్లో కూడా భారీ ప్రాణ నష్టం జరిగింది. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే భారత్ ఇరాన్ వైపు లేదు, అమెరికా వైపు లేదు, అలాగని ఇజ్రాయెల్ని కూడా యుద్ధంలో సపోర్ట్ చేయలేదు. అయినా భారతీయ నావికులు ఎందుకు చనిపోతున్నారు? చాలా మందికి ఇక్కడే ఒక సందేహం వస్తుంది. భారత్ యుద్ధంలో లేదు కదా, అయినా భారతీయులు ఎలా చనిపోతున్నారు? అయితే దీనికి కారణం మర్చెంట్ నేవీ. ప్రపంచంలోని వేలాది కార్గో షిప్పులలో భారతీయ ఇంజనీర్లు, ఆఫీసర్లు, టెక్నీషియన్లు నావికులుగా పనిచేస్తున్నారు. ప్రపంచ వాణిజ్యంలో భారతీయుల పాత్ర చాలా పెద్దది. కానీ ఈ కార్గో షిప్లు యుద్ధ ప్రాంతాల మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. అంటే సరిగ్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుండి రావాల్సి వస్తుంది. అక్కడ ఒక్క మిసైల్ తప్పుగా పడినా మొదట ప్రాణాలు కోల్పోయేది అమాయకపు నావికులే. ఇప్పటి వరకు ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ఈ యుద్ధం ప్రారంభమైన తరువాత ఇప్పటి వరకు 8 మంది భారతీయ నావికులు మరణించారు. వారిలో కొందరు అమెరికా దాడుల్లో, మరికొందరు ఇరాన్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ఎలాంటి సైనికులు కాదు. వాళ్ళు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి విదేశీ నౌకల్లో ఉద్యోగం చేస్తున్న సాధారణ భారతీయులు. ఇక్కడే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత్ ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది. ఢిల్లీలో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయ ప్రతినిధిని పిలిపించింది. భారత్ స్పష్టంగా చెప్పింది, భారతీయుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే ఆగాలి. వాణిజ్య నౌకలపై దాడులు ఆపకపోతే ఊరుకునేది లేదని భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చింది. దీనివల్ల ప్రపంచానికి కూడా భారత్ ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. మా భారతీయ పౌరుల ప్రాణాల విషయంలో మేం మౌనంగా ఉండము. కమర్షియల్ షిప్పింగ్ పై జరుగుతున్న దాడులు వెంటనే ఆపాలి. అలాగే భారత్ ఇరాన్తో పాటు యుద్ధంలో ఉన్న ఇతర దేశాలకు కూడా వార్నింగ్ ఇచ్చింది. యుద్ధాన్ని మరింత పెంచకుండా వెంటనే హింస ఆపి చర్యల ద్వారా సమస్యను పరిష్కరించాలని చెప్పింది. భారతీయులు పనిచేస్తున్న వాణిజ్య నౌకలపై ఇకపై ఎలాంటి దాడులు జరగకూడదని, అమాయకపు నావికుల ప్రాణాలతో ఆడుకోవటం అస్సలు అంగీకరించమని భారత్ హెచ్చరించింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వంటి అంతర్జాతీయ సముద్ర మార్గంలో కూడా నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించేలా చూడాలని, హింసను వెంటనే ఆపి శాంతియుత చర్చలు జరపాలని భారత్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే వేలాది మంది చనిపోయారు. వేల కోట్ల డాలర్ల నష్టం వచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింది. కానీ ఈ యుద్ధంలో నిజంగా గెలిచింది ఎవరు అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. అందుకే చాలా మంది విశ్లేషకులు ఈ యుద్ధం మరిన్ని రోజులు జరిగితే ఇంకా మరణాల సంఖ్య పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. ఇక్కడే మన భారత్కు ఒక అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశానికి అమెరికాతో, ఇజ్రాయెల్తో, అలాగే ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ 3 దేశాలతో ఒకేసారి మాట్లాడగలిగే దేశం భారతదేశం. అందుకే భారత్ మధ్యవర్తిగా వ్యవహరించాలని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ లాంటి చిల్లర దేశం మిడిల్ ఈస్ట్ వార్ ఆపుతానని సంకలు గుద్దింది. కానీ పాకిస్తాన్ని ఎవరూ లెక్క చేయడం లేదు. ఇప్పుడు భారత్ కనుక మధ్యవర్తిగా మారి ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాతో మాట్లాడితే యుద్ధం ఆగే అవకాశం ఉంది. ఈ విషయంపై మీరేమంటారో కింద కామెంట్స్లో చెప్పండి.
అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.